అవకాశం వచ్చింది, ఒక్కసారి మా వాడితో ఆడుకుంటాను ఒకసారి. ఓకే, డన్. మళ్ళీ దొరకదేమో ఈ ఛాన్స్ నాకు. సరే, ఈవెంట్ కూడా పెద్దది కదా. రెడీ. నీతో కొంచెం ఆడుకోవాలంది నాకు. ఏం చేస్తాను? ఎందుకు అనుకుంటున్నావా? అంటే అప్పుడు పెళ్ళికి ముందు ఇట్ట చేయి చూపించావు కదా నాకు. అప్పుడు ఎప్పుడో పొరపాటున ఏదో సిగ్నల్ దగ్గర ఊరికి ఇద్దరు స్కూటీ మీద వెళ్తుంటే ఇట్ట చూపించాడు మా వాడు చేయి నా మీద. అంటే అప్పుడు మరి చూపించరా ఏంటి? వచ్చి సిస్టర్ ని తీసుకెళ్ళిపోతాను, పెళ్లి చేసుకుంటాను ఏంటి యూటర్న్ తీసుకుంటుంటే ఊరికి అట్లా వద్దులే. భుజం మీద చెయ్యి వేసినా కూడా మా వాడు నా వెళ్ళేట్టు చూపించాడు నా మీద చెయ్యి. సరే, టక్కన క్వశ్చన్ అడిగేస్తున్నా. అంకుల్ సినిమాలు ఎన్ని తీశారు? బ్యాక్ నుంచి చెప్పాలి, ప్రజెంట్ ఇప్పుడు దాంతో కలిపి. వెనక నుంచి చాలా ఫాస్ట్గా చెప్పాలి. బ్యాక్ నుంచి అంటే ఈ సినిమా నుంచి కలిపి. ఉషా పరిణయం, మసాలా, ప్రేమ కావాలి, భలే దొంగలు, క్లాస్మేట్స్, జై చిరంజీవ, మల్లేశ్వరి, మన్మధుడు, తుజే మేరీ కసం, నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, స్వయంవరం, ప్రార్థన. నువ్వు క్వశ్చన్ మధ్యలో ఒకటి మిస్ అయిపోయారా? మధ్యలో జిలేబీ మిస్ అయిపోయారు దీనికి ముందు. అది నేను కాదు, చాలా మంది మీరు కాబట్టి కౌంట్ లో నుంచి తీస్తారు. సరే అయితే 17 ఎంత చెప్పారు? కాదు 17 ఎంత? 17 సార్. 17 సార్. తెలీదు మరి ఎట్ట చేయి చూపించావు అప్పుడు ఊరికి. ఇది కూడా ఆన్సర్ చెప్పకపోతే మరి అప్పుడు ఎందుకు బెదిరించావు నన్ను? ఓకే, మా వాడికి ఇబ్బంది పడ్డా నాకు ఇష్టం లేదు, వదిలేద్దాం. నెక్స్ట్ ఈ పిల్లకి ఫోన్ ఒకసారి. నేనే ఇబ్బంది పెట్టలే, కంగారు పడి తీసుకో. పాపం మా తన్వి ఆల్రెడీ నర్వస్ గా ఉంది. మీరు ఇంకా నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను. నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మళ్ళీ దొరకరని నాకు భయం. అది నాకు రిలీజ్ అయిపోయిన తర్వాత నువ్వు కనిపించకపోతే, ఇప్పుడు పెద్ద సినిమాలు పడి నా తర్వాత పట్టించుకోకపోతే కాదులే. బట్ అడుగుతాను నేను, గట్టిగా పట్టుకోసారి అడుగుతాను. ఈ సినిమాలో ఒక గ్రేట్ యాక్టర్తో వర్క్ చేస్తే నీకు ఎట్లా అనిపించింది? నాకు ఆయన కామెడీ టైమింగ్ చాలా నచ్చింది. నా గురించేగా? అవును, మీ గురించి. కమల్ అంటే ఏమన్నా బాధపడదాం అనుకున్నాను ఇప్పుడే. అర్థమైందండి. చెప్పు. మీ కామెడీ టైమింగ్ అండ్ నేను స్టేజ్ మీద యాక్చువల్లీ చెప్తాను, మీ యొక్క క్యారెక్టరిస్టిక్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు చెప్పావు? చెప్తానండి. చెప్తానన్నా ఇప్పుడు పేపర్ లీక్ చేయకు. అప్పుడు చెప్పు. అది కాదు, ఇంకొకటి మెయిన్ క్వశ్చన్. అప్పుడు ఎప్పుడో మరి జై చిరంజీవి టైంలో అంకుల్ నేను తీసుకోలేదని అప్పుడు ఏదో మంచి కసి మీద పెట్టుకుని ఈ సినిమాలో హీరోయిన్ గా చేసామంటగా, తెలిసింది. సో జై చిరంజీవి సినిమాలో ఆ చైల్డ్ క్యారెక్టర్ ఉంటది కదా, సో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్, దాని ఆడిషన్ కి తన్వి గారు వెళ్ళడం జరిగిందంట. సో మా విజయ్ భాస్కర్ గారు ఎందుకో మరి సెలెక్ట్ చేయలేదు. సో మొత్తానికి పంతం పట్టి ఈ సినిమాలో ఏకంగా హీరోయిన్ అయిపోయింది. హార్డీ కంగ్రాచులేషన్స్.